నిన్నటి రోజున హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగినటువంటి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరి కలయిక అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే మొత్తానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ విధంగా చిరుహాసాలతో ఆ విధంగా ఉండడం కావచ్చు, వాళ్ళ కార్యకర్తల్లో కావచ్చు, రెండు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నిజంగా ఒక కన్నుల విందుగా ఉంది. మరి మొత్తానికి ఇది చూసిన మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులు కూడా. సార్ మొత్తానికి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చొని అలా ముచ్చటించుకుంటూ నిజంగా చాలామందికి ఆనందంగా అనిపించింది. ఇరు రాష్ట్రాల సీఎంలు గతంలో మాదిరిగా చీకటి సంబంధాలు, చీకటి కొనాలు లేకుండా ఏదైనా బహిర్గతంగా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరిని చూసి కొంతమంది పరిస్థితి ఏమంటుందంటారు, కొంతమంది ఇళ్లలో టీవీల పరిస్థితి ఏంటంటారు? వెంకట్, ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు సపోజ్ మన శరీరం ఎలాంటిదో అంతే కదా, కానీ దురదృష్టవశాత్తు 2014లో అశాస్త్రీయంగా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధంగా రాష్ట్ర విభజన అనేది జరిగింది. రాష్ట్ర విభజన అది ఎలా జరిగిందంటే, రంపపు మిల్లులో కనుక ఒక మనిషిని ఇలా నిలువుగా పెట్టి కోసేస్తే ఎలా జరుగుతుందో అంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది. ఒకే శరీరాన్ని, వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఆ కోసిన ఆయన కోసేసాడు. కానీ రెండు భాగాలు కూడా చాలా తీవ్రమైన వ్యధకి గురైంది. కానీ కాలక్రమేణా మళ్ళీ వాటిని రెండింటిని ఒకసారి చేర్చుకున్నప్పుడు ప్రకృతి అనేది కూడా గాయాన్ని ఆన్చుతుంది. ఒక చెట్టును మీరు తుదకంట కోసేసినా కూడా రంపంతో ఇప్పుడు నేను చెప్పినట్టే మళ్ళీ పిలకలు పెట్టుకొస్తుంది, మళ్ళీ చెట్టు పెరుగుతుంది. అంటే బాధ లేదని కాదు, ఆ బాధ అంతా అయిపోయింది. మళ్ళీ ప్రకృతి ఇచ్చిన బలంతో మళ్ళీ ఆ చెట్టు ఒక వృక్షంగా కూడా మారిన సందర్భాలు మన ఊళ్ళల్లోనూ, మన ప్రకృతిలోనూ, మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. సేమ్ ఇది కూడా అలాంటిదే. అంతే తప్ప రాష్ట్రం పక్క రాష్ట్రం అయినందువల్ల పక్క రాష్ట్రంతో తగద పెట్టుకోవాలని, ఎప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టాలని, మన రాజకీయ ప్రయోజనాల కోసం అవి ఎప్పుడు రావణ కాష్టంలాగా కాల్తా ఉండాలని, దాన్ని చూపించి బూసిగా మనం ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగాలని. అంటే తెలంగాణ వచ్చింది ఉద్యమం ద్వారానే కదా, కాబట్టి తెలంగాణ ఉద్యమ దీపం ఉన్నంత వరకు ఆ ఇల్లు వెలుగుతూ ఉంటుంది. ఆ ఉద్యమ దీపం ఆరిపోయింది అనుకోండి, చీకట్లు వచ్చేస్తాయి. కాబట్టి ఆ దీపానికి ఎప్పుడు సమురేసి ఒత్తిపెట్టి వెలిగించి దాన్ని ఒక సలిమంటగా కాసుకుంటా ఆ వెలుగులో వాళ్ళ పనులు చక్కబెట్టుకుంటున్నారు. కానీ ఆ వెలుగుని తెలంగాణ ప్రజలకు దక్కనివ్వలేదనేది తెలంగాణ ప్రజలే ఫీల్ అయ్యి రెండుసార్లు అధికారం ఇచ్చారు కేసీఆర్కి. కానీ రెండుసార్లలో మొదటిసారి కొంత సంతృప్తి పడ్డారు, కానీ రెండోసారి వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కువగా అవినీతికి పాల్పడింది, కుటుంబం అక్రమాలకు పాల్పడింది, బంధుప్రీతి. రెండోది ఏంటంటే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళు వదలలేదు. అంటే మనం ఇచ్చిన అధికారం వేరే దానికి ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు స్వార్థానికి అనే భావన వచ్చింది. తర్వాత వాళ్ళు ఏం చేసుకొచ్చారు, కేసీఆర్, కేటీఆర్ చంద్రబాబు నాయుడిని ఒక విలన్ లాగా చెప్పి, విలన్ లాగా ప్రొజెక్ట్ చేసి అసలు ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు అనే ఒక ద్వేషభావాలను రెచ్చగొడతా మాట్లాడారు. కానీ చంద్రబాబు అంతకుముందు ఇక్కడ ఈ రాష్ట్రానికి కూడా 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడన్న విషయం వాళ్ళు మర్చిపోయారు. తర్వాత ఆయన అభిమానులు తెలంగాణలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనేది మర్చిపోయారు. అట్లాగే సైబరాబాద్ నిర్మాణంలో ఆయన పాత్ర ప్రముఖం అని ప్రైవేట్గా ఒప్పుకున్నా పబ్లిక్గా విమర్శిస్తాం, ఇవన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్గా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఉండటం వలన బీజేపీకి అది డిసడ్వాంటేజ్ అయింది. తర్వాత ఒకసారి ఒక ఎన్నికల్లో తెలుగుదేశం ఇక్కడ పోటీ చేస్తే మేము ఓడిచ్చాము, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని చెప్పి కేటీఆర్, కేసీఆర్ సంకలు గుద్దుకున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్కి ఎంతోసేపు పట్టలేదు. అట్లాంటి 3 రిటర్న్ గిఫ్ట్లు, 4 రిటర్న్ గిఫ్ట్లు తీసుకున్నారు. అది చంద్రబాబే ఇచ్చాడా, ఇంకా ఎవరు ఇచ్చారో కూడా తెలియనంత షాకింగ్ విషయాలు జరిగినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారు లాంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఒక రాజకీయ పార్టీకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు తండ్రి తర్వాత. ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి రాజకీయంగా మాట్లాడేటప్పుడు. మళ్ళీ మనం అన్న మాటలే, మనం కక్కిన మాటలే మనం మింగాల్సి వస్తనేది గ్రహించి ఉండాలి. ఆయన్ని గురించి చాలా అవహేళనగా మాట్లాడారు, చాలా సంతోషం అనిపించిందని చెప్పాడు. తర్వాత ఆయన అక్కడెక్కడో అరెస్ట్ అయితే ఇక్కడ నిరసనలు ఏంటి అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు తెలంగాణలో నిరసనలు ఎందుకు జరగవు? అది ఐటీకి సెక్టర్కి ఆయన ఒక తండ్రి లాంటి వ్యక్తి. అలాంటప్పుడు మరి వాళ్ళు చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? అట్లా అంటే కొంచెం అతిగా మాట్లాడటం అనేది అయ్యింది. దాంతో మొన్న వాళ్ళు పూర్తి అధికారాన్నే కోల్పోవాల్సి వచ్చింది. రెండవది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి అవతల బీజేపీతో కూడా చాలా క్రమశిక్షణగా మాట్లాడుతున్నాడు, బాధ్యతతో మాట్లాడుతున్నాడు తప్ప మితిమీరి కాలు దువ్వే మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. తను ఎంతసేపు లౌక్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు చూసుకుంటున్నాడే తప్ప నిన్న రామోజీ గారు ఎక్సలెన్స్ అవార్డ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కన కూర్చున్నారు. రేవంత్ ఎవరు, చంద్రబాబు ఎవరు? రేవంత్ చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు కాదా? అట్లాంటి కేసీఆర్ ఒకప్పుడు సమకాలికుడు కాదా? తెలుగుదేశంలోంచి వెళ్ళలేదా? తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్గా చేయలేదా? లేకపోతే మంత్రిగా చేయలేదా? లేకపోతే తెలుగుదేశం మీద అసెంబ్లీలో ఎటువంటి విమర్శ వచ్చినా వాచ్ డాగ్ లాగా పోరాడలేదా? రామారావు గారు కూడా ఆయన్ని ఎంతో మెచ్చుకునేవాడు. అలాంటిది నువ్వు ఒక శత్రువులాగా ఎందుకు భావించాలి? సరే, చంద్రబాబు నాయుడు గారితో నీకు శత్రుత్వం ఉందనుకుందాం, పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో నీకేం శత్రుత్వం ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు నీ ప్రజలంతో వాళ్ళు అంతే, అంతేగాని వాళ్ళేమి కుట్రదారులు కాదు, వాళ్ళేమి రాక్షసులు కాదు, తెలంగాణ ప్రజలు దేవతలు కాదు. ఇద్దరు అన్నదమ్ములే. ఒకవేళ వాళ్ళు రాక్షసులు అయితే వీళ్ళు రాక్షసులే, వీళ్ళు దేవతలు అయితే వాళ్ళు దేవతలే, అంతే కదండి. రెండు ఒకటే బ్లడ్, ఒకే రకమైన ఆలోచన విధానం కలిగిన వాళ్ళు, ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. ఇద్దరు మంచి వాళ్ళే, ఇద్దరు రెండు రాష్ట్రాలకి. కాకపోతే వాళ్ళని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేటందుకు ఇతను భావోద్వేగాలు రెచ్చగొట్టాడే తప్ప కేసీఆర్ వాళ్ళకి, రేవంత్ రెడ్డికి అవసరం లేదు. రేవంత్ రెడ్డికి ప్రజలు కేసీఆర్ని కాదని అధికారం ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి. అంటే భావోద్వేగాలకు అతీతంగా, భావోద్వేగాల టైం అయిపోయింది, 10 ఏళ్ళు ఇచ్చాము, చేశాడో చెడో మంచో అయిపోయింది, ఇప్పుడు అక్కర్లేదు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఎవరు పనికొస్తారన్నప్పుడు మరి కేసీఆర్కి ఉన్న రాజకీయ చతురత ముందు రేవంత్ రెడ్డి గారి వయసు ఎంత? తండ్రి కొడుకుల వయసు అయినా అంతే కదా, జనరేషన్ మార్పు ఉంది. అయినా రేవంత్ రెడ్డి అనేక రకంగా ఆయన్ని రాత్రిపూట అరెస్ట్ చేసి జుట్టు పట్టుకుని పోలీసులు బెడ్రూమ్లో దూరి ఈడ్చుకెళ్ళినా కూడా అవమానాలు భరించి అతను వెళ్తుంటే దాడులు చేస్తుంటే మీకు గుర్తుందో లేదో, రివాల్వర్ని ప్యాంటు ఇక్కడ మోకాల్లో కట్టుకుని వెళ్ళాడు. అంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను నిలబడతానని. ప్రజలు కూడా ఆ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇలాంటి వ్యక్తే తెలంగాణకు కావాలనుకున్నారు, ఇచ్చారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయనతో ఎడముఖం పెడముఖం ఉండాల్సిన అవసరం ఏముంది? చాలా సౌమ్యతగా, సఖ్యతగా, ప్రేమతో, అభిమానంతో ఓ తండ్రి కొడుకులు కలిస్తే ఎంత ఆత్మీయత ఉంటుందో అంత ఆత్మీయత ఉంది. అది మీరు అన్నట్టు రెండు రాష్ట్ర ప్రజలకి కూడా సంతోషమైంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషించారు. రెండు మళ్ళీ కలిసినాయి. కోసేసిన శరీర భాగాలు కలిస్తే ఎంత ఆనందం, మళ్ళీ జీవితం వస్తేనే. ఇప్పుడు మీ ముఖం చూస్తేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మరి నిజంగా నిన్న రాష్ట్ర ప్రజలలో ఎలాంటి భావోద్వేగం వచ్చి ఉంటుంది? ఇది కావాలి. ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్ర సహకారం కావాలి, అభిమానం కావాలి. ఎప్పుడైనా ఎవరికి కష్టం వచ్చినా ఇంకొకళ్ళు ఆదుకునేటట్టుగా ఉండాలి తప్ప కాలు దువ్వుకుంటే వలన రెండు రాష్ట్రాలు బలహీనపడ్డాయి, అంతే కదా. ఇప్పుడు మొన్న ఒక్క సీట్ అయినా ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుచుకుందా కదా? మరి చూడు, అది ఎంత షాకింగ్. తర్వాత మొన్న ఎంతో ప్రిస్టేజియస్గా జరిగిన జూబ్లీ హిల్స్లో వాళ్ళు గెలుస్తామని బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంతో ధీమాగా ఉన్నారు. కానీ అనేక అంశాలు పనిచేసినాయి. ఆ రిటర్న్ గిఫ్ట్లు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంది అందులో. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు చాలామంది ఉన్నారు, అన్ని వర్గాల్లో కూడా ఉన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు. ఒక రకంగా జూబ్లీ హిల్స్ అనేది మినీ ఇండియా లాంటి నియోజకవర్గం. అది సామాజిక వర్గాలుగా చూసినా, మతపరంగా చూసినా కూడా ముస్లిమ్స్ కూడా చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. అయినా కూడా మరి ఎట్లాంటి తీర్పు వచ్చింది? ఇంతవరకు జూబ్లీ హిల్స్ చరిత్రలో రానంత మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థికి. అట్లా ఇవాళ నిన్న కలవటం అనేది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిగా చూడకూడదు. అది మళ్ళీ రెండు రాష్ట్రాల ప్రజల మనసులకు తగిలిన గాయానికి రాసిన సైబాల్, అంటే చల్లదనం. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవటం ప్రజలందరికీ స్వాతంత్రం కలిగించింది, ఒక ధైర్యం కూడా ఇచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్యలో సహకారం ఉంటుంది, సఖ్యత ఉంటుంది. రేపు ఎప్పుడన్నా చిన్న చిన్న కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్, పరస్పర మద్దతు ఉంటుంది అనే ఒక సందేశం వెళ్ళింది. అది గొప్ప విషయం, అది అవసరం కూడా ఈ రెండు రాష్ట్రాలు. ఎందుకంటే ఇట్లా తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు అన్నదమ్ములే తప్ప ఇంకోటి కాదు. ఎప్పుడైనా విభజన లాంటిలాగా చూడాలి. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినందువల్ల కొట్టుకోవక్కర్లా, ఇద్దరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఒకరికొకరు సహకారం చేసుకుంటా. ఇప్పుడు వ్యవసాయం చేస్తారు పొత్తులో, అన్నదమ్ములు ఏదైనా పని వచ్చినప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటారు, విడివిడిగా చేసుకుంటారు. అది ఉండాలి. కానీ మేము వేరు, మీరు వేరు, మీ జాతి వేరు, మా జాతి వేరు, మా భాష వేరు, మా సంస్కృతి వేరు, మా వంటలు వేరు, మా రీతి వేరు అన్నట్టుగా, అంటే భావోద్వేగాలు రెచ్చగొట్ట విభజించి పాలించే కేసీఆర్ వైఖరికి నిన్నటితో మంగళగీతం పాడినట్టుగా చూపించాడు రేవంత్ రెడ్డి గారు. పరిపక్వతకి అది ఒక ఉదాహరణ, ఒక దివిటీ లాంటిది అది. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ వెంకట్, మనం వీక్షకులు. Please subscribe to Leo News for more videos.